తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో దొంగలు పడ్డారు. యెస్, అధికారులే దొంగలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోందా అని అంటే గనక యెస్, ఒక బాధితుడైతే తెర మీదకొచ్చాడు. అతనెవరో కాదు, సాదాసీదా వ్యక్తి కానే కాదు, ఒక పెద్ద బడా గోల్డ్ వ్యాపారి. నిజంగా వాస్తవానికి వస్తే గనక హైదరాబాద్లో గోల్డ్ వ్యాపారులు వాళ్ళ యొక్క ఇళ్లల్లో గడిచిన ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఈ జీఎస్టీ అధికారులు అయితే రైడ్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అందరి ఇళ్ళని, అందరి యొక్క షాపుల్ని తనిఖీ చేసినటువంటి అధికారులు ఒక గోల్డ్ వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. సుమారుగా 50 నుంచి 100 కోట్ల విలువ చేసే సుమారుగా 50 నుంచి 100 కిలోల బంగారానికి సంబంధించినటువంటి దాని తాలూకా ఎక్కడ కూడా బిల్స్ లేకపోవడంతో ఆ రోజు ఎత్తుకెళ్ళిపోయారని తాజాగా బాధితుడు మొరబెట్టుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నిజంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా నిజంగా ఆ యొక్క బిల్స్ లేని వాటికి ఖచ్చితంగా ఇతను ఆరాధిస్తారు. ఇతను కూడా రేపమాపో జైలుచలు లెక్క పెట్టాలి కాబట్టి ఈ 4 నెలలు తాత్సారం చేశాడా అనేటువంటి బలమైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఎవరిని పట్టుకోబోతున్నాడు? నిజంగా ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నటువంటి మంత్రుల్ని మంత్రులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది సదరు గోల్డ్ వ్యాపారి. ఎస్, నా ఇంటికి అయితే కొంతమంది జీఎస్టీ అధికారులు వచ్చారు, నా దగ్గర ఉన్నటువంటి 50 నుంచి 100 కిలోల బంగారం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అని ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్లుగా సదరు ప్రభుత్వ పెద్దల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. వాణిజ్య పన్నుల శాఖలో బంగారం దొంగలు రైడింగ్కి వెళ్ళి బంగారం ఎత్తుకెళ్ళిపోయినటువంటి అధికారులు 50 నుంచి 100 కిలోల బంగారం మాయం. హైదరాబాద్లో జీఎస్టీ ఎగవేసినటువంటి గోల్డ్ షాప్స్పై రైడ్స్. ఫిబ్రవరి, మార్చి నెలల్లో షాప్స్ అలాగే ఓనర్స్ ఇళ్లలో తనిఖీలు. ఒక చిన్న గోల్డ్ షాప్ యజమాని ఇంటిపై జీఎస్టీ అధికారుల దాడి. లెక్కకు చూపని 200 కిలోల బంగారం చూసి అధికారుల షాక్. బంగారానికి రసీదులు లేకపోవడంపై ప్రశ్నించినటువంటి అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆ రోజే అప్పటికప్పుడే ఆ క్షణాన్ని 50 నుంచి 100 కిలోల బంగారం నొక్కేసినటువంటి అధికారులు. బంగారం మాయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన షాప్ ఓనర్. బంగారం ఎత్తుకెళ్లిన అధికారుల వేటలో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎస్, కమర్షియల్ ట్యాక్స్లు అధికారులు చేసే అవినీతితో ఆ శాఖకు చెడ్డ పేరు వస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందిన కాడికి అధికారులు దండుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు వినవస్తున్నాయి. చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖపై సమీక్ష జరిపినా కూడా అధికారుల్లో మాత్రం అవినీతి జాడ్యం పోవడం లేదు. ప్రస్తుతం అధికారులు చేసిన భారీ అవినీతి గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ అవినీతి భారీ స్థాయిలో ఉందని ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాణిజ్య పన్నుల శాఖకు స్పెషల్ కమిషనర్గా నిఖిల్ చక్రవర్తి ఉన్నారు. ఆయన హై లెవెల్ కమిటీలోనూ మెంబర్గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో జీఎస్టీ ఎగవేసే బంగారం షాపులపై తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఆ సమయంలో ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు అధికారుల బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో ఒక్క చిన్న బంగారం షాపుపై దాడులు నిర్వహించడంతో పాటు ఆ యజమాని ఇంట్లో కూడా అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి సుమారుగా 200 కిలోల బంగారం నిల్వ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానికి సంబంధించి రసీదులు లేకపోవడంతో అధికారుల బృందం అతనికి నోటీసులు కూడా ఇవ్వకుండా ఆ బంగారం నుంచి ఆ ఇంటి నుంచి సుమారుగా 50 నుంచి 100 కిలోలు మాయం చేసినట్లుగా ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. అయితే ఈ బంగారం మాయం వెనుక కొందరు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ షాప్ యజమాని ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయమై ఆ షాప్ యజమాని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం అధికారుల బృందం నొక్కేసినటువంటి ఈ బంగారాన్ని ఎవరెవరు పంచుకున్నారు, ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఎంతమంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారన్న దానిపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేయించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా వాటాదారులంతా గప్చుప్పుగా ఉన్నట్లుగా సమాచారం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగిన ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని మాయం చేసినటువంటి సంఘటన ఇదేనంటూ ఆ శాఖ ఉద్యోగులైతే చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షాపులపై దాడులు చేసిన సమయంలో అందిన కాడికి దండుకుంటున్నటువంటి అధికారులు బోగస్ ఐటీసీల కట్టడిలోనూ బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ను నిలువరించడంలోనూ విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తుండడం గమనార్హం.
బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా బేగంపేట, సరూర్ నగర్, సికింద్రాబాద్, హైదరాబాద్లో, అలాగే అబిడ్స్, పంజాగుట్ట, మాదాపూర్, నిజామాబాద్, వరంగల్ డివిజన్ల పరిధిలో అధికంగా జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. రిజిస్ట్రేషన్ల కోసం బోగస్ కరెంటు బిల్లులు, తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పిస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇలా 2-3 నెలలు బోగస్ వ్యాపారం పేరుతో రసీదులను పెట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేసుకుని దొంగ వ్యాపారులు ఉడాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక అధికారి 2 సీఏలతో తప్పుడు ఇన్వాయిస్ బిల్లులకు సంబంధించి దందా నడుపుతున్నాడని, కనీసం ఉన్నతాధికారులు ఆ అధికారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఆ అధికారి తప్పుడు ఇన్వాయిస్ బిల్లులతో పాటు దొంగ బిల్లులతో వ్యాపారం చేసే వారికి రక్షణగా నిలవడానికి ఒక లాయర్ను కూడా నియమించుకుంటున్నట్లుగా ఆరోపణలు వినివస్తున్నాయి. రోజుకు లక్షల్లో దొంగ బిల్లులను ఇవ్వడానికి ఆ అధికారి లక్షల్లో ముడుపులు తీసుకుంటారని, ఇది అందరికీ తెలిసే జరుగుతుందని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా పేర్కొనడం విశేషం. ఆ అధికారికి వచ్చే ఆదాయాన్ని ఉన్నతాధికారులకు వాటాలు కూడా పంచుతారని, అందుకే ఆ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏమిటంటే, తెలంగాణ జీఎస్టీ, మరి ముఖ్యంగా హైదరాబాద్లో జీఎస్టీ అధికారుల పేరుతో జీఎస్టీ అధికారులుగా ఉంటూ ఈ యొక్క బంగార వ్యాపారస్తులపై దాడులు చేసినటువంటి కొందరు నిజంగా అవినీతి అధికారులుగా ఉన్నారు. ముందు వాళ్ళపై రైడ్ చేయాలి, వాళ్ళ అవినీతి భాగోతాన్ని వెలికి తీయాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎంత మేర వెనకేసుకున్నారు, వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవడం లేదా, లేకపోతే ఎన్ని కోట్లు వెనకేసుకున్నారు అనేటువంటి ఒక బలమైన ఆరోపణలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి ఇటు జీఎస్టీ అధికారుల పైన. మరి ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుందని కూడా సమాచారం. నిజంగా దీనిపై ఒక హై లెవెల్ కమిటీ కూడా వేసి విచారణ జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.